పొద్దాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారి సమాధానంలో సుమారు 1,45,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్ కింద ఈ రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద కొంచెం రిజర్వ్ చేస్తున్నారు. మీ విప్పులు కొంచెం మాటలు తగ్గించాలి. విప్పులు ఎక్కువైపోయారు, మాటలు తగ్గించండి. మీరు ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా ఇప్పటికీ కూడా అన్డెవలప్డ్ ల్యాండ్ పార్సిల్ 20,356 ఎకరాలు ఉంది అధ్యక్ష. అదే కాకుండా బల్క్ ల్యాండ్ పార్సిల్ 51,000 ఎకరాలు ఉంది. ల్యాండ్స్ ఇవ్వటం అయితే చాలా ఇబ్బంది, హార్ట్ బర్న్గా రైతులు చాలా ఇబ్బంది పడే ఇచ్చే పరిస్థితి ఉన్నా ఏదో పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి భూమి ఉపయోగం లేకుండా ఉంటే మటుకు అది మంచిది కాదు అధ్యక్ష. దీని మీద ల్యాండ్ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ల్యాండ్ అలాట్ చేశారు, ఎప్పుడు అలాట్ చేశారు, అలాట్ చేసినాక వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితి 2-3 సంవత్సరాలు అది పూర్తి చేశారా లేదా, లేకపోతే అది ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఆడిట్ చేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇటువంటిదే చాలా లార్జ్ స్కేల్లో అక్రమాలు జరిగాయి అధ్యక్ష. మీకు ఉదాహరణకు ఒక లేపాక్షి మీకు ఐడియా ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్లో సుమారు 10,000 ఎకరాలు, 9,000 నుంచి 10,000 ఎకరాలు కేటాయించి దాని మీద రుణాలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ ఆక్షన్కి అయితే అవి ఆక్షన్లో 500 కోట్లు తీసుకొని ఈ 1,000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు దారాదత్తం చేసుకునేటువంటి పరిస్థితి వెళ్ళింది అధ్యక్ష. తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకొని అవి రద్దు చేసే కార్యక్రమం చేసినట్టుంది, అదేమిటో తెలియదు కానీ బట్ అటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దీంతో పాటు ల్యాండ్ లోజర్స్ ఎవరైతే ఉన్నారో, పరిశ్రమలకి భూములు ఎవరైతే ఇచ్చున్నారో వారికి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అవకాశాల ప్రకారంగా కనీసం నాన్ టెక్నికల్గా వారి అర్హత బట్టి ఆ ల్యాండ్ లోజర్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. వారికి ఉద్యోగం రాదు, వారికి ఇచ్చినటువంటి తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు. సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ చేయండి సార్. సభను కంట్రోల్ కానీ విప్పులు కంట్రోల్ చేయడానికి అధ్యక్షుల వారు. అదేవిధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష. వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి, భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు పరిశ్రమలు పెట్టేవారు ఏం చేస్తారంటే స్థానికులకు ఇవ్వకుండా ఆఖరికి అటెండరు, స్వేపరు, చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంటగా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఉండాలి. ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్ పెట్టి అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ భూ నిర్వాసితులకి కొంత కోటా పెట్టి వారికి అక్కడ చదివించి వారికేమో నైపుణ్యాభివృద్ధి చేసేటువంటి శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మనకు స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు, ఎప్పుడో 60s, 70s వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి 25,000 ఎకరాలు కేవలం 2,000 రూపాయలతో ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఆ కుటుంబాల నుంచి ఆర్ కార్డు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకైతే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం SEZలో చాలా పెద్ద SEZ అధ్యక్ష, సుమారు 12-13 ఎకరాలు ఉంటాయి మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో. కానీ అక్కడ కూడా భూ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా వచ్చేటువంటి నక్కపల్లిలో కానీ అందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషను, వారి స్కిల్ ఇంప్రూవ్మెంటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్టాగా ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ వారికి ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చి వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి కోరుకుంటూ
మన ఇండస్ట్రియల్ పాలసీలో మనకి నెల్లూరులో ఎట్టాగైతే ఇండస్ట్రియల్ క్లస్టర్ అటు చెన్నైకి దగ్గరగా ఉంటుందని పెట్టాము. శ్రీ సిటీ చాలా వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిశ్రమ అధ్యక్ష. అదేవిధంగా మీకు అనంతపూర్లో కూడా కారిడార్, డిఫెన్స్ కారిడార్ అని, ఎలక్ట్రానిక్ కారిడార్ అని, డ్రోన్ కారిడార్ అని వివిధ రకాలుగా అభివృద్ధి చేయాలని ఎట్లా అనుకుంటున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం మీకు భువనేశ్వర్ దగ్గరగా ఉంది కాబట్టి శ్రీకాకుళంలో కూడా అటువంటి మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ, మరొకటి ముఖ్యంగా మనకి అనకాపల్లి నియోజకవర్గంలో, అనకాపల్లి జిల్లాలో కోడూరులో కానీ ఒకటి రాజుపాలెం ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్న అధ్యక్ష. వాస్తవానికి అయితే మంత్రి గారు చెప్పింది 59 ఎకరాలున్నారు కోడూరు, కానీ వాస్తవానికి అక్కడ 400 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఇంకా ఉపయోగించుకుంటా ఎక్వైర్ చేసి ఉన్నది. అదేవిధంగా రాజుపాలెం, వల్లూరు దగ్గర కూడా సుమారు 300-400 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. అవి లాజిస్టిక్ పార్క్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసి అవి త్వరితగతిన ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏవైతే బేరల్ ల్యాండ్స్ ఏవైతే ఎక్విజిషన్ చేసుకొని ఖాళీగా ఉండిపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో 20,000 ఎకరాలు, 51,000 ఎకరాలు, సుమారు 70,000 ఎకరాలు ఉంది కాబట్టి వీటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, అక్కడ భూ నిర్వాసితులకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, తప్పనిసరిగా కొంత కేటాయించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఒక్క నిమిషం, ఇది నోట్ చేసుకుంటే ఇంకొక సప్లిమెంటరీ ఉంది, ఒకేసారి మీరు సమాధానం ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్రశాంతి రెడ్డి గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరు మర్చిపోలేరు అధ్యక్ష. విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ, విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు, కియా, గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష. నేడు ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష. యువత భవిష్యత్తు బాగుండాలి, ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు 2,776 ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష. రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇఫ్కో కిసాన్ సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష, కోకోకోలా లాంటి 2 కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష.